ఇప్పుడు చెప్పండి, సొసైటీలో ఉన్న ఈ దేవుళ్ళు, ఇన్ని దేవుళ్ళు, ఎన్న విలవేల్పులు, ఇన్ని కులదైవాలు ఎన్ని ఉన్నాయే, ఇంతమంది దేవుళ్ళు ఇది ఒరిజినల్ కాదని చెప్పాలి అంటే ఒక కొలత ఉండాలిగా. దేవుడు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటే ఒక కొలత ఉండాలిగా. ఆ కొలత కొలితే స్కేలు అది ఖచ్చితమైన స్కేల్ అయి ఉండాలిగా. అది ఏ స్కేలు? అన్ని పరీక్షలకు నిలబడిన స్కేల్ అయి ఉండాలి. అది నిజ నిర్ధారణ చేయబడిన స్కేల్ అయి ఉండాలి. ఇది వాస్తవం అని చెప్పగలిగే కొలత అయి ఉండాలి. ఇది సరి అయినది అని చరిత్రలోనూ శాస్త్రీయంగాను అన్ని విధాలుగా భౌతికవాదంలో ఈ భౌతిక ప్రపంచానికి, ఆత్మీయ ప్రపంచానికి సరిగ్గా సరిపోయిన స్కేల్ అయి ఉండాలి. ఆ స్కేల్ ఈ సొసైటీలో ఒకే ఒక్కటి అన్ని పరీక్షలు నిలబడిన కొలత, అదే పరిశుద్ధమైన బైబిల్. ఆ బైబిల్ చెబుతుంది దేవుడు ఎలా ఉండాలో. ఆ బైబిల్ మాత్రమే మనకు క్రోడీకరించి మాట్లాడుతుంది. ఆ బైబిల్ మాత్రమే మనకు చూపిస్తుంది. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు అనగానే ఎలా ఉండాలి? ఈ బైబిల్లో కొన్ని రెఫరెన్స్ మీకు గుర్తొస్తే మీరు నోట్ చేసుకోండి. ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటిది సార్వభౌమాధికారం గలవాడై ఉండాలి. ఎవరు ఉండాలి? సార్వభౌమాధికారం గలవాడై ఉండాలి. ఆయన సర్వం ఎరిగిన వాడై ఉండాలి. రెండవది ఆత్మ కలిగిన వాడై ఉండాలి, ఆత్మ ఉండాలి. మూడవది సర్వాధికారి అయి ఉండాలి. నాలుగవది పరిశుద్ధుడై ఉండాలి. ఐదవది సర్వవ్యాప్తి అయి ఉండాలి. ఆరవది సర్వశక్తిమంతుడై ఉండాలి. ఏడవది సర్వజ్ఞాని అయి ఉండాలి. ఎనిమిదవది మార్పు లేని వాడై ఉండాలి. తొమ్మిదవది ఆయన మాత్రమే పరిశుద్ధుడు అని పిలువబడిన వాడై ఉండాలి. ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? బైబిల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఊహించుకున్న దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కటో కాదో తెలియాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాగా, ఈ మాట్లాడుకున్న ఈ పాయింట్స్కి నీ మైండ్లో ఉన్న బైబిల్, నీ మైండ్లో ఉన్న దేవుడు సరిపోతే నువ్వు సరి అయిన దేవుడిని వర్షిప్ చేస్తున్నావు. ఒకవేళ ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో ఒక్క పాయింట్ కూడా నీ ఊహల్లో ఉన్న దేవుడు మ్యాచ్ అవ్వకపోతే నువ్వు దేవుడిని ఆరాధించట్లేదు. చెప్పండి, విగ్రహారాధన తెలియకుండానే మైండ్లో చేస్తున్నాం. మొదటిది సార్వభౌముడై ఉండాలి. ఆది లేనివాడు, అంతం లేనివాడై ఉండాలి. మోసే అడిగితే ఏంటి ప్రభువా నీ గురించి ఏం చెప్పాలి అంటే, నేను ఉన్నవాడిని చెప్పు. ఇప్పుడు ఆ పాయింట్కి బైబిల్ మాత్రమే చెప్తుంది ఈ దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆది అంతం లేనివాడై ఉన్నాడు. ఈ దేవుడికి పెద్ద నాలుక, పెద్ద కత్తి, పెద్ద రకరకాల కాదు. ఈ మధ్య ఎవడో తయారాడి ఈ మధ్య ఏమంటున్నాడు తెలుసా? అరే మీ దేవుడికి సిలువ వేస్తున్నప్పుడు ఏమీ లేవు, మా దేవుడికి పట్టు వస్త్రాలు ఉన్నాయి అంటున్నారు. నేను అడుగుతున్నాను, టెక్స్టైల్స్ అనేవి ఎప్పుడు పుట్టాయి తెలుసా నీకు? పట్టు వస్త్రాలు ఎప్పుడు పుట్టాయి? చైనీస్ పుట్టించారు పట్టు వస్త్రాలు. 17వ శతాబ్దంలో వచ్చాయి, 18వ శతాబ్దంలో వచ్చాయి. పట్టు వస్త్రాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి అంటే మొన్న పురుగుల నుంచి పట్టు తీయొచ్చని, మొన్నటి వరకు పట్టు పరిశ్రమలు లేవు. నువ్వు ఇప్పుడు పట్టు వస్త్రాలు 20,000 సంవత్సరాల క్రితం మీ దేవుడు వేసుకుంటున్నాడు అంటున్నావంటే నిన్ను ఏమనాలరా? కాల్చి పడేయాలి నిన్ను. ఏమనాలి నిన్ను అంటే? ఒక హిస్టరీలో ఒక బేస్ ఉండదు, ఏమి ఉండదు. పట్టు వస్త్రాలు ఎలా వచ్చాయి అంటే అప్పుడు పట్టు పురుగుల నుంచి పట్టు తీసేస్తున్నారు. అప్పటికే ఎలా వచ్చిందంటున్నాను అడుగుతున్నాను. కొన్ని ఆన్సర్లు మీకుండో ఎటకారం చేస్తారు. అందుకే మీరు ఊహించుకున్న దేవుళ్ళు పట్టు వస్త్రాలు అంటారు, మీరు ఊహించుకున్న దేవుళ్ళు రకరకాల రూపాలు ఇచ్చారు, మీరు ఊహించుకున్న దేవుళ్ళు ఇదిగో చాలా తప్పుడు రూపాలు చిత్రీకరించేసి ఇలా ఉంటాడు దేవుడు అని. కానీ బైబిల్ దేవుడు అంటున్నాడు ఆయన ఆత్మదేవుడై ఉంటాడు, అదృశ్యుడు. ఆయనకు దృశ్యం లేదు, ఆయన అదృశ్యుడైన దేవుడై ఉన్నాడు. ఆయన అదృశ్యుడు, ఆత్మ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఆత్మ, అదృశ్యుడు, అగోచరుడు. ఆయన మాత్రం అంటే బైబిల్ దేవుడు ఇస్తున్న కొలత చూడండి, అదృశ్య దేవుడు, ఆయన ఆత్మ ఉన్నాడు. మూడవది సర్వాధికారి అయి ఉన్నాడు. ఎక్కడ సర్వాధికారం? ఈదిలోనో చర్చిలోనో అక్కడో ఇక్కడో కాదు, కంటికి కనబడని సూక్ష్మ కణం మీద కూడా ఎవరి అధికారం ఉంటుంది చెప్పండి? బాగా ఇంక్లూడింగ్ వైరస్. కంటికి కనబడని సూక్ష్మ క్రిమి మీద కూడా ఆయన అధికారి. కంటికి కనబడుతున్న కణాలతో ఉత్పత్తి జరిగిన ఈ మనిషి మీద కూడా ఆయన అధికారి. ఎక్కడేటి సృష్టిలో మొత్తం సర్వంలో ఆయనే అధికారి. ఆయన పేరు బైబిల్లో ఉంది సర్వాధికారి అని ఉంది. మూడోది ఆయన సరిపోతుంది, ఆయన సర్వాధికారి. నాలుగోది పరిశుద్ధుడు. బైబిల్లో ఆయన ఎప్పుడు పరిశుద్ధుడు అన్నా 3 సార్లు చెప్తాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దానికి మళ్ళీ వేరే సబ్జెక్ట్ ఉంది. 3 సార్లు ఎందుకు చెప్తారు? పరిశుద్ధుడు ఇదిగో ఆయన పరిశుద్ధుడు. నాలుగవది ఆయన పరిశుద్ధుడు. ఈ పాయింట్లో అడుగుతున్నాను, ఈ దేవుడికి మనం ఊహించుకున్న దేవుడికి ఏ ఉండాలంటే క్లీన్ క్యారెక్టర్ ఉండాలి. ఉందా? ఇద్దరా?
ఉందా? అబద్ధాలా? దొంగ బాణాలా? అడుగుతున్నాను. యథార్థత ఉందా? పరిశుద్ధత. ఈ దేవుడికి ఏముందో తెలుసా? పరిశుద్ధత ఉంది. ఈయన పరిశుద్ధుడైన దేవుడు, ఈయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఈయన క్యారెక్టర్ కలిగిన దేవుడు. ఈయన క్యారెక్టర్ లేనివాడు కాదు. చదవడం రానోళ్ళు, తెలియని వాళ్ళు యెహోవాకి చెడ్డ పేర్లు పెడుతున్నారు, కానీ ఈయన పరిశుద్ధత కలిగిన దేవుడు. తన ప్రజలైనా పరిశుద్ధత లేకపోతే ఊరుకోడు, పొరుగు ప్రజలైనా పరిశుద్ధత లేకపోతే ఊరుకోడు. తన మన పర అనే భేదాలు లేవు. పరిశుద్ధత లేకపోతే ఎవరికైనా మొట్టికాయలేస్తాడు. చేతులతో చేసుకున్న ఆదామే పరిశుద్ధతను కోల్పోతే బయటికి పో అన్నాడు. అంత ఖచ్చితమైన దేవుడు. ఐదవది ముగించేస్తున్నాను. ఐదవది సర్వవ్యాప్తి. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. సర్వవ్యాప్తి అంటే ఎక్కడైనా ఉంటాడండి ఆయన. ఆ గదిలో పోదాం, అక్కడికి అనకూడదు. ఆ గదిలో కూడా ఉంటాడు ఆయన. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. పాతాళానికి పోయినా నువ్వు దాక్కోవడానికి పాతాళం పోలేవు. పాతాళానికి పోయినా అక్కడ కూడా ఆయన రాగలడు. ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉండగలడు. గ్రహాల్లో దాక్కున్నా అక్కడ ఉండగలడు. నక్షత్రాలకు పోయినా ఆయన ఇక్కడ లేడనడానికి లేదు. మనం నిద్రపోవుట, లేచుట సర్వము దేవునికి అన్నీ తెలుసు. ఆయన ప్రజెన్స్ ఇక్కడ లేదనడానికి లేదు. ఆయన ప్రజెన్స్ సర్వము ఉంది. అందుకే ఆయన సర్వవ్యాప్తి. బాగా వినాలి. సర్వవ్యాప్తి వేరి, సర్వంలో ఉన్నాడనడం వేరు. సర్వంలో ఉన్నాడంటే మళ్ళీ ప్రమాదం. సర్వంలో ఉన్నాడంటే మైక్లో ఉంటాడు, పోడియంలో ఉంటాడు, పాటల్లో ఉంటాడు, నాలో ఉంటాడు, నీలో ఉంటాడు. ఇది లేదండో ఈ బైబిల్ వాళ్ళు చెప్పట్లేదు. అన్నిట్లో ఉన్నాడంటే ఇప్పుడు మనం దేనికి దాన్ని పెడతాం చెప్పండి? మైక్ దాన్ని పెడతాం. అందుకే ప్రజెన్స్ అంతటా ఉంది, కానీ మైకులో మైకే లేడు, స్తంభంలో స్తంభమై లేడు, వస్తువుల్లో వస్తువై లేడు. ఆయన ప్రజెన్స్ అంతా ఉంది. అందుకే ఆయన సర్వవ్యాప్తి. ఆయనకి ఎక్కడ సిగ్నల్ లేదనడానికి లేదు. ఆయన ఎక్కడైనా అగాధ జలాల్లోనైనా యోనాను కూడా బయటికి లాగుతాడు. ఆయన ప్రతి దిక్కున ఉంటాడు. ఆరవది సర్వశక్తిమంతుడు. ఈ పదం భలే ఉంటుందండి. చాలా బలాఢ్యుడు, బలం కలిగినవాడు, శక్తి కలిగినవాడు. ఎంత శక్తి కలిగిన అంటే బైబిల్ వాళ్ళు చెప్తుంది, ఆకాశాన్నట దుప్పడ మడతెట్టినట్టు మడతెట్టేస్తాడట. ఏంటి? ఐబ్రి పత్రికలో ఉంటుంది. ఆకాశాన్ని ఎలా మడతెడతాడట? దుప్పటి మడతెట్టినట్టు. ఒక వస్త్రాన్ని అంటే ఇంత పెద్ద యూనివర్స్ని అలా దుప్పట్లా చుట్టూ అవతల పడేస్తాడట. యూనివర్స్ని దుప్పట్లా చుట్టేస్తాడంటే ఆయన ఎంత శక్తివంతుడండి. అంత శక్తివంతుడి మీద మనం ప్రార్థనలో కోపం ఎత్తాం. 3 రోజులు ఉపవాసం చేశాను, నా మాట ఏం లేదు, ఇంకా రాను నీ చచ్చికి అన్నామంటే ఎవరిని? చాలా గోరోజున ఉంది. ఎవరి మీద కోపం వెళ్తారు? దేవుడి మీద. ఎంత శక్తిమంతుడి మీద. అరే నువ్వు ఇసుకలో వెళ్తున్నావు, నువ్వు ఇసుకలో ఏదైతే ఇసుకుందో ఇసుక రవ్వంతా కూడా మనకు కనబడం ఆయన దృష్టికి. ఆయన గద్దించేస్తాం. ఒక ఆయన వచ్చేవాళ్ళు అండి, ఇప్పుడు లేడు పాప, మా పెద్ద ఆయన ఉన్నాడు, చనిపోయాడు తెలియదు, కానీ మరీ రెక్లెస్గా మాట్లాడేవాడు ప్రేయర్లో. ఇలా మైకెట్కి తిరిగేవాడు. ఆ శుభార్త ఛానల్ వచ్చినప్పుడు వచ్చేది తెలియదు, కానీ ఇలా అనేవాడు, ఏ యేసు ఇదిగో ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను, ఆ బిడ్డ అప్పుల కోసం బాధపడుతుందంట, తీర్చు నువ్వు తీరుస్తావు అనేవాడు. ఎవరిని? అంత డిమాండ్. ఆకాశాన్ని దుప్పట్లా కలిపి దుప్పట్లా మడితే అవతల పాడేసేవాడిని ఏ గీ అంటున్నాడంటే, ఈయనకి దేవుడు అనగానే ఎలాగ అర్థమయ్యాడు తెలుసా? తెల్ల అంగి వేసుకొచ్చి నాయన పిలిచావా అని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన ఇలా డిమాండ్ చేసిన వెంటనే, ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఆయన పేరు ఏదనుకోండి, ఆయన పిలిచిన వెంటనే ఇప్పుడు యేసు ప్రభు వారు అలా కంగారు అయిపోయి, పిలిచాను ఆయన, అదే అప్పుల కోసం చెప్పాను, ఏం చేసా రేపు చేసేస్తాను, ఇలా ఫీల్ అవుతున్నారు అనుకుంటాను. బాస్ అనుకుంటున్నావు ఆయనకి? మన దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాన్ని అలా మెలితెట్టి అవతల పడేస్తాడు. అంత శక్తివంతుడు ఆయన, బలము కలిగిన వాడు ఆయన. ముగించేస్తున్నాను. సర్వజ్ఞాని. ఒకసారి రోమన్లు ఎక్కువ వస్తాయండి ఈ పాయింట్స్లో. సర్వజ్ఞానం అంటే నా 3వ తరగతిలో, నా 2వ తరగతిలో ఏం జరిగిందో నాకు జ్ఞాపకం ఉంటుంది. మా అమ్మ రొమ్ములు తడుముతున్నప్పుడు, ఆ పాలు తాగుతున్నప్పుడు నాకు అజీర్తి అయిందా, ఇబ్బంది అయిందా, లేదా ఇంకా ముందుకెళ్ళిపోతే మా అమ్మ గర్భంలో నేను కనంగా ఎలా ఉన్నాను నాకు తెలియదు. బట్ నేను నమ్ముతున్న దేవుడు, ఈ బైబిల్ దేవుడు, నా మెమోరీస్ నాకు గుర్తు లేకపోయినా నా దేవుడికి సర్వము తెలుసు.
నా చిన్నప్పుడు ఏం జరిగిందో తెలుసు, నా ప్రజెన్స్ ఏం జరుగుతుందో తెలుసు, రేపు నా ఫ్యూచర్ ఏం జరగబోతుందో తెలుసు. సర్వజ్ఞాని ఆయన. ఇది దేవుడు అంటే. మనమైనా మర్చిపోతాం కానీ మన గతం మరవనివాడు, మన రోత తెలియకుండా లేనివాడు కాదు. మొత్తం తెలుసు ఆయనకి, అన్నీ ఎరిగినవాడు, సర్వం ఎరిగినవాడు. అందుకే ఆయన సర్వజ్ఞాని, జరగబోయే విషయాలు ముందే బాగుగా ఎరిగిన జ్ఞాని. ఈ జనరేషన్కి 8వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మార్పు చెందనవాడు. 2.0 2.3 ఉండవు. వీళ్ళకి అర్థమవుతుందండి టెక్నికల్ లాంగ్వేజ్. దేవుడు 2.0, దేవుడు 2.3 ఎలా ఉండదు? అప్డేట్ అవడు దేవుడు, అప్డేట్ ఉండదు. అప్డేట్ గాడ్ కాదు, అప్డేట్ ఉండదు. ఆయన గురించి ఇలా ఉంది, నిన్న నేడు నిరంతరము ఏకమై ఉన్నాడు, మార్పు చెందనవాడు. ముగించేస్తున్నాను. మార్పు చెందనవాడు అంటే ఆది కాండం బాగా వినాలి. ఏదేను తోటలో ఎలా ఉన్నాడో చెప్పండి, అబ్రహాం దగ్గర అలా ఉన్నాడు. అబ్రహాం దగ్గర ఎలా ఉన్నాడో దావీదు దగ్గర అలా ఉన్నాడు. దావీదు దగ్గర ఎలా ఉన్నాడో మలాకి దగ్గర అలా ఉన్నాడు. మలాకి దగ్గర ఎలా ఉన్నాడో చెప్పండి, మత్తయి దగ్గర అలా ఉన్నాడు. మత్తయి దగ్గర ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో అలా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆది కాండంలో ఏదేను తోటలో ఉన్నట్టే ఈరోజు కూడా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో దేవుడు మారిపోయాడు, అప్పుడు అలా ఉండాలి, ఇప్పుడు ఈ మధ్య కోపం తగ్గిపోయింది, నాకు కొంచెం క్షమించేస్తున్నాను, కృపాకాలం నడుస్తుంది అండో ఎవడో పుట్టించేది దొంగ సిద్ధాంతం. అలా లేదు. దేవుడు ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నట్టు లేడు, క్రొత్త నిబంధనలో మారిపోయాడు. బైబిల్ అలా లేదండి. ఏదో రాంగ్ థియరీ వచ్చేసింది, రాంగ్ థియాలజీ ఏదో వచ్చింది. ఏదైనా తోటలో ఎంత సీరియస్గా ఉంటాడో ఈరోజు కూడా అంత సీరియస్గా ఉంటాడు. ఆయన పరిశుద్ధత తగ్గించాడు. మార్పు లేనివాడు. ఒకవేళ మారితే ఆయన దేవుడు కదా, అంటే ఆయనకు పరిపూర్ణత లేనట్టుగా మారితే. ఆ రోజు నాకు కోపం ఉంది, ఈరోజు నాకు కోపం లేదు, నేను తగ్గానంటే అంటే దేవుడికి కూడా మారు మనసు ఉండాలా? దేవుడు కూడా మార్పు చెందుతాడా? దేవుడు కూడా అప్డేట్ అవుతాడా? అప్డేట్ కూడా దేవుడు అయితే ఇప్పుడు చాలా జనరేషన్కి వచ్చేసాం మనం. రేపు 2030 వస్తుంది, అప్పటికి ఏం చేస్తాడు ఈయన? పాత పురాణాలు చెప్తూ కూర్చుంటాడా? ఇంకా అక్కడ కట్టుకుని చెప్తున్నాడుగా ఆ ఏదైనా తోటలో ఉన్నట్టుంటారా? అలా కాదు. ఆ రోజు అలానే ఉన్నాడు, ఈరోజు అలాగున్నాడు. ఆయనకి ఈ టెక్నాలజీ కాదు, ఈ టెక్నాలజీకి అప్డేట్గానే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు, మారనివాడు, మార్పు లేనివాడు. అందుకే ఆయన పేరులో మరొక బిరుదు నమ్మదగినవాడు. మారిపోడు. ఈ మధ్య ప్రసంగికులు ఎలా తయారయ్యారంటే, అప్పుడు అది నీ ప్రసంగమే కదా అని అడిగితే అది అప్పుడు, ఇది ఇప్పుడు, అది తీసేస్తాం, డిలీట్ చేస్తాం అంటున్నారట. అప్పుడేంటి? అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలా ఉంటావు. అంటే సంవత్సరానికి ఒకలా ఉంటావు నువ్వు, ఏడాదికి ఒకలా మారుతారు మీరు. మనమైనా మారిపోతామేమో గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మనమేమైనా మారిపోతామేమో, కానీ గమనించండి, దేవుడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. అందుకే మనిషి మాట ఇచ్చి మర్చిపోయి మారిపోతాడు. ఈ రోజున్న ఫీలింగ్ రేపు ఉంటుందండి, ఈ రోజున్న స్నేహాలు రేపు ఉంటాయండి, ఈ రోజున్న బంధుప్రేమ రేపు ఉంటుందండి, ఈ రోజున్న కమిట్మెంట్లు రేపు ఉంటాయండి, ఉండకపోవచ్చు. ఎందుకంటే మారిపోతాం, మనుషుల పరిస్థితుల్లో మారిపోతాం, మనుషులు సహవాసాల్లో మారిపోతాం. ఏ రోజు ఎలా మారిపోతాం తెలియదు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే మాటే, మారడు. ఆది కాండంలో ఎలా ఉన్నాడో ప్రకటనలో అలా ఉన్నాడు, ప్రకటనలో ఎలా ఉన్నాడో ఈరోజు నీ దగ్గర నా దగ్గర కూడా అలా ఉన్నాడు. అందుకే ఈ దేవుడు మార్పు లేనివాడు. చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఇలాంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. జ్ఞానం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. మరొక గమనించండి, దేవుడికి ప్రేమ ఉందని ఇంకేం అననుకోకండి. అదర్ సైడ్ మరొక రూపం ఉంది, అంతే కోపం కూడా ఉంది. ఆయనకి కోపపడతాడు, ప్రేమిస్తాడు, జ్ఞానం కలిగి ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా సృష్టికర్త ఆయన. ఈ 10 పాయింట్స్లో లేదా ఈ 9 పాయింట్స్లో మీకు ఏవైతే మీరు ఊహించుకున్న దేవుడికి ఏవైతే ఈ పాయింట్స్ మీరు వింటున్నప్పుడు అలా సరిపోతే మీరు రైట్ వర్షిప్లోనే ఉన్నట్టు. ఎంత లెసన్ చెప్పి ఇన్ని లౌకికమైన పనులు చేసి మా దేవుడు ప్రేమమయుడు ఏం అంటున్నాడు అని అనుకుంటున్నావు అంటే సంథింగ్ నువ్వు బైబిల్ దేవుడిని నమ్మట్లేదు, ఏదో దేవుడు లోపల పెట్టేసుకున్నావు, అదే వర్షిప్ చేస్తున్నావు. ఒకవేళ ఈ రోజున అనుకుంటే లేదు నేను ఊహించుకున్న దేవుడు వేరు, బైబిల్ దేవుడు వేరని నీకు అర్థమైతే ఇశ్రాయేల్ చేసిన పని చేయకు. నీ హృదయంలో కట్టుకున్న దూడో, నువ్వు హృదయంలో కట్టుకుని రూపం ఉందో దాన్ని పగలగొట్టు, ఆయన ముందుకు రా. ఆయన ముందుకు వచ్చి, దేవా నువ్వు ఎలాగున్నావో నాకు అలాగే అర్థం అవ్వు, నువ్వు ఎలా నాతో మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు అలాగే మాట్లాడు, నా ఊహలను చంపే నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. లోకంలో దేవుడు అంటే తెలియక పేడ తింటున్నారు, దేవుడు అంటే తెలియక
పశువుల యొక్క మలాన్నే కాదు, వాడు రిలీజ్ చేస్తున్న యూరిన్స్ తాగుతున్నారు. లోకంలో దేవుడు అంటే తెలియక ఒక మాంకు, ఐఎస్ఐఎస్ మాంక్ ఏం చేస్తున్నాడంటే ఒక దారుణమైన ఒక హత్య చేసిన తర్వాత అట్నుంచి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేసి, మళ్ళీ అట్నుంచి వచ్చి మరొక అత్యాచారం చేస్తే వాళ్ళ ఆయనకి డ్రై ఫ్రూట్ జ్యూస్ కల్పిస్తుందంట ఆవిడ. ఎందుకు డ్రై ఫ్రూట్ జ్యూస్ కల్పిస్తున్నావంటే ఐఎస్ఐఎస్ స్టోరీలో ఒక స్టోరీ ఏంటి తెలుసా? మా ఆయన ఉన్నతమైన దేవుని సేవ చేస్తున్నాడు, అందుకే అలిసిపోకూడదని ఏమిస్తుందంట, డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇస్తుందంట. చూసారా వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారో? జాగ్రత్త. నువ్వు దేవుడిని ఎలా ఊహించుకుంటున్నావో దాన్ని బట్టే నీ మాటలు ఉంటాయి. నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో ఆ ఆరాధన బట్టి నీ దేవుడు ఉంటాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నీ దేవుడు బైబిల్ దేవుడితో మ్యాచ్ అయితే నువ్వు రైట్ వర్షిప్లో ఉన్నావు. లేదు నా దేవుడు ప్రేమ అండి, నాకు తెలుసు అలా చేయడండి అంటే నీకు తెలుసు అలా చేయడానికి, ఎందుకంటే నీకు తెలిసిన దేవుడు ఏర్లే, ఆడేం చేయడు. కానీ ఈ దేవుడు నీ తాట తీస్తాడు, గుర్తుపెట్టుకో. నేను ఊరుకోడు, గుర్తుపెట్టుకో. ప్రేమిస్తాడు, మాట వినకపోతే గద్దిస్తాడు, మాట వినకపోతే ఎన్ని ముట్టుకెళ్ళేస్తాడు. ప్రేమించే దేవుడు ద్వేషిస్తాడు కూడా, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి బైబిల్ దేవుడు తెలిస్తేనే రైట్ దేవుడు మనకు తెలుసు. ఎందుకంటే ఈ సొసైటీలో ఈ సరి అయిన కొలత ఇంకెక్కడా లేదు. ఆ సరి అయిన కొలత ఒకే ఒక్కటి, ఈ పరిశుద్ధమైన బైబిల్ మాత్రం. అందుకే మీరు ఏ దేవుడు, మీకు ఏదైనా ఐడియా వచ్చిందనుకోండి, ఇలా ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటాడు అని మీరు ఊహించుకోకండి. ఆ ఊహను తెచ్చి ఎక్కడ పెడతారు? బైబిల్ పెట్టండి. ఇలా అనుకుంటున్నాను, దేవుడు ఈ రైట్ కొడతాడో కొట్టడా, ఖచ్చితంగా ఎక్కడో దిక్కున అది రాంగ్ అని, తప్పని చెప్తాడు ఆయన. ఒకవేళ నీ ఊహ దేవుని చిత్తానుసారమైనది అయితే నీకు రిఫరెన్స్ ఉంటుంది, నేను ముందుకు నడిచి వెళ్ళిపోమని. లేదు నీకు తప్పు ఉందా, ఎక్కడో దిక్కున ఏదో ఒక రిఫరెన్స్ నేను అడ్డుకుంటుంది. దేవుడు చెప్తాడు, నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావు, నేను అలా లేను అని. అందుకే మన దేవుడు ఎవరో మనకు తెలిస్తే మనమేంటో తెలుస్తాం. మనమేంటో మనకు అర్థమైతే మన దేవుడు ఏంటో మనకు అర్థమవుతాడు. అప్పుడు మన మాటలు బాగుంటాయి, మన పనులు బాగుంటాయి, మన ఆరాధన బాగుంటుంది, మనం ఇచ్చే విధానం బాగుంటుంది. ఒక్కటేంటండి, అన్నీ బాగుంటాయి. స్నేహము, కాపురం అన్నీ బాగుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జననం బాగుంటుంది, మరణం కూడా బాగుంటుంది. ఇదంతా బాగుండాలంటే ఒక ఖచ్చితమైన దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా ధన్యులు.